హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ ఫుడ్ డైరీ. ఇవాల్టి స్పెషల్ చికెన్ మసాలా కర్రీ. చాలా చిక్కటి ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ. బగారా అన్నం రోటీలోకి ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు. ఎంతో స్పెషల్గా వీకెండ్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్. మరెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అరకిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడుక్కున్న చికెన్లో ఒక టీ స్పూన్ సాల్ట్, పావు కప్పు మీగడ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి మసాలాలు పట్టించి కనీసం గంట సేపైనా నానాలి. అప్పుడే చికెన్ సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు క్రీమీ గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. తర్వాత 3 లవంగాలు, 4 ఇలాచీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి నెమ్మదిగా వేయించండి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఉల్లిపాయలు రంగు మారడం మొదలైంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఆనియన్ వేగేలోపే గసగసాలు కూడా మంచిగా వేగిపోతాయి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, తగినన్ని నీళ్లు పోసి క్రీమ్ లాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేంపండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేయించాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ మసాలాలని వేయించుకోవాలి. చూడండి, మసాలాలు వేగుతున్నప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి వేయించాలి. 2-3 నిమిషాలకి మసాలాలు వేగి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాల పేస్ట్ కూడా వేసి నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మాడకుండా ఉండడానికి ఇందులో నీళ్లు పోసి ఆయిల్ అంతా బయటకు తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించండి. లేదంటే మసాలాలు అడుగుపడతాయి. సుమారు 3-4 నిమిషాలకు ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి నీరంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. చికెన్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే చికెన్ జ్యూసీగా ఉంటుంది. లేదంటే లో ఫ్లేమ్లో వేయించితే చికెన్ గట్టి పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేస్తే చూడండి, నాకు 14 నిమిషాలు
పట్టింది ఆయిల్ బయటికి తేలడానికి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇందులో వేడి పావు లీటర్ నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని ఉడికించుకోవాలి. అలాగే టేస్ట్ చూసుకొని ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే 15 నిమిషాలకు నాకు ఆయిల్ బయటికి తేలింది. ఇలా చికెన్ ని మసాలాలను ఆయిల్ బయటికి తేలేంత వరకు వేయించుకుంటే చికెన్ కు మంచి రుచి వస్తుంది. చివరకు కొత్తిమీర వేసి కలుపుకొని దించుకోవడమే. ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. క్రీమీ టెక్స్చర్ తో ఎంతో బాగుంటుంది. బగారా రైస్, రోటీ దేనితో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.